మీషో యాప్ ద్వారా మీరు ఐటెంని ఆర్డర్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఐటెంని రిటర్న్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది రిఫండ్ మీ బ్యాంక్లో క్రెడిట్ అవ్వడానికి. మరి ఆ ఐటెంని రిటర్న్ పెట్టే క్రమంలో బ్యాంక్ డీటెయిల్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీ మీషో యాప్ని ఓపెన్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మై ఆర్డర్ అని కేటగిరీస్ రైట్ సైడ్ ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టినవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఏ ఐటెంని రిటర్న్ పెడదామని అనుకుంటున్నారో సో ఆ ఐటెంపై క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఈ ఐటెం ఏమిటి, ఫ్యాషనబుల్ ఇయర్ రింగ్స్ అండ్ స్టడ్స్ రిటర్న్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఆల్రెడీ నాకు డెలివరీ అయిపోయింది, రిటర్న్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధమైన పేజ్ అయితే వస్తుంది. మనకి డెలివరీ అయిన ఇంటికి వచ్చినటువంటి డేట్తో సహా ఉంటుంది. దాని క్రింద రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆర్డర్ అని ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకున్నటువంటి లేదా ఆర్డర్ పెట్టినటువంటి ఐటెంకి రిటర్న్ పాలసీ లేనట్లయితే మీరు ఈ విధంగా రిటర్న్ పెట్టలేరన్నమాట. అందుకని మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు చూసుకోవాలి ఆ ఐటెంకి రిటర్న్ పాలసీ ఉందా లేదనేది. సో ఇక్కడ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఆర్డర్. సో మీరు ఎక్స్చేంజ్ చేసుకుని సేమ్ ఇంకొక ఐటెం తీసుకోవచ్చు లేదా రిటర్న్ పెట్టేసుకోవచ్చు. సో మనం రిటర్న్ పెడుతున్నాం కాబట్టి దానిపై క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఏంటి, ప్లీజ్ సెలెక్ట్ రీజన్ ఫర్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్. మీరు ఇందులో ఎనీ రీజన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ రీజన్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, వాళ్ళు తీసుకుంటారు. డోంట్ నీడ్ ద ప్రొడక్ట్ ఎనీ మోర్, మీరు ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా మళ్ళీ సబ్ రీజన్ వస్తుంది. సో ఇక్కడ డోంట్ నీడ్ ద ప్రొడక్ట్ ఎనీమోర్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ మనం సబ్ రీజన్ ఇవ్వాలి. ఫౌండ్ లోయర్ ప్రైస్ ఎల్స్వేర్, వేరే చోట మనకి ఇది తక్కువకు వస్తుంది అనేది మనం చెప్పడం అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద సబ్మిట్ అని ఉంటుంది. సో ఒకసారి మీరు వెరిఫై అయితే చేసుకోండి. వాట్ యూ వాంట్ టు డూ, రిటర్న్ ఎక్స్చేంజ్. సో రిటర్న్ చేస్తున్నాం. నెక్స్ట్ పికప్ అడ్రస్ అనమాట. సో ఇక్కడ పికప్ అడ్రస్ కూడా మీరు సేమ్ అడ్రస్, మీకు ఇంటికి డెలివరీ చేయబడిన అడ్రస్ ఉంటే ఓకే. లేదు ఒకవేళ ఆ టైంకి మీరు మారినట్లయితే వేరే చోట ఆ ఐటెం ఉంది అని అనుకుంటే కనుక, సో మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా దగ్గర ఉంది లేదా మదర్ ఫాదర్ దగ్గర వేరే చోట ఉంది అనుకుంటే సో ఆ అడ్రస్ ఇవ్వచ్చు అనమాట ఈ చేంజ్ పై క్లిక్ చేసి. సో మనకి సేమ్ అడ్రస్ కాబట్టి ఇలా ఉంచి సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మెయిన్ చూజ్ ఎ రిఫండ్ మోడ్. సో రిఫండ్ మోడ్ ఏంటి, మీకు రిఫండ్ వచ్చే అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలని అనుకుంటున్నాం కదా. సో బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, కాకపోతే ఇక్కడ యూపీఐ ఐడి యాడ్ చేస్తాం, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. సో రెండో ఆప్షన్ కాబట్టి మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తాం. రిఫండ్ విత్ ఇన్ 2 వర్కింగ్ డేస్ ఆఫ్టర్ పికప్ ఈజ్ కంప్లీటెడ్. సో పికప్ అనేది చేసుకున్న తర్వాత మీ ఐటెం రిటర్న్ పట్టుకెళ్ళిపోయిన తర్వాత 2 వర్కింగ్ డేస్ అవుతుంది రిఫండ్ రావడానికి. అది మీరు గమనించాలి. 2 వర్కింగ్ డేస్ అంటారు కానీ విత్ ఇన్ హాఫ్ డేలోనే మీ అమౌంట్ మీ బ్యాంక్కి క్రెడిట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ మీకు ఈ ఫస్ట్ది చూడండి యూపీఐ ఆప్షన్, నా ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియోలో యూపీఐ ఐడిని ఏ విధంగా యాడ్ చేయాలనేది చెప్పాను. సో ఆ వీడియో చూసినట్లయితే యూపీఐ ఐడి కూడా మనం యాడ్ చేయొచ్చు. అంటే ఫోన్పేకి ఒక యూపీఐ ఐడి ఉంటుంది, పేటిఎంకి ఒకటి ఉంటుంది, గూగుల్ పేకి ఒకటి ఉంటుంది, ఫ్రీచార్జ్కి ఒకటి ఉంటుంది, అమెజాన్ పేకి ఒకటి ఉంటుంది. సో ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేయడం ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇవ్వము, డైరెక్ట్ ఈ యూపీఐ ఐడి చూడండి, హే డోంట్ షేర్ పేటిఎంకి సంబంధించి అనమాట. ఈ యూపీఐ ఐడి ఇవ్వగానే దీనికి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ వస్తుందన్నమాట. అంతే యూపీఐ ఐడి ఇవ్వడం అంటే. ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ మనము బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాం. సో బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ హోల్డర్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇలా ఇస్తాం. సో ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని కింద ఉంది చూడండి. సో ఈ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఆప్షన్ వచ్చింది చూడండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తాం. మీ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనమాట. అకౌంట్ నెంబరు, అలాగే రెండోసారి కన్ఫర్మేషన్ ఇస్తాం అకౌంట్ నెంబరు, మీ అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ పేరు. ఈ విధంగా మీ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్, నాది పేటిఎం పేమెంట్ బ్యాంక్ కాబట్టి పేటిఎం పేమెంట్ బ్యాంక్ సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేశాను. అకౌంట్ నెంబర్ ఇచ్చాను, అకౌంట్ నెంబర్ రిపిటేషన్ చేశాను. నెక్స్ట్ ఆ అకౌంట్ ఎవరిది వాళ్ళ పేరు ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ వెరిఫైపై క్లిక్ చేస్తే ఈ విధంగా వెరిఫై యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి నెక్స్ట్. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఉండి అన్నీ ఉంటే ఇలా ఈ వెరిఫైడ్ అని గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుంది. అప్పుడు మాత్రమే మీ బ్యాంక్ అకౌంట్లోకి ఆ రిఫండ్ అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రెడిట్ అవుతుందని మనం డిసైడ్ అయితే అవ్వాలి. సో మీరు ఏది రాంగ్ ఇచ్చినా ఇక్కడ ఈ గ్రీన్ టిక్ మార్క్ అనేది రాదనమాట. సో ఆల్రెడీ నేను యూపీఐ ఇచ్చాను కాబట్టి సో ఇలా నాకు యాడ్ అయింది. సో ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను కాబట్టి ఇది. సో ప్రతిసారి మీరు రిటర్న్ పెట్టేటప్పుడు
సో ఇలా మీకు యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే ఇందులోకి క్రెడిట్ అవుతుంది ఈ యూపీఐ ఐడికి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి. లేదంటే మీరు డైరెక్ట్ ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు కదా, సో మీరు ఇలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇలా ఈ రౌండ్ సర్కిల్లో సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లోకే సో రిఫండ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ కంటిన్యూ. సో వెంటనే మీకు కన్ఫర్మేషన్ పేజ్ అనమాట. యువర్ రిటర్న్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్, ఇలా గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది చూడండి. సో పికప్ అడ్రస్ ఏంటి, ఈ అడ్రస్కి వచ్చి పికప్ చేసుకుంటారు. ఏంటి, మనం రిటర్న్ పెట్టిన ఐటమ్ని కొరియర్ బాయ్ వచ్చి తీసుకెళ్తాడనమాట. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏ విధంగా మీషో ఆర్డర్ని రిటర్న్ పెట్టేటప్పుడు రిఫండ్కై బ్యాంక్ డీటెయిల్స్ని సక్సెస్ఫుల్గా యాడ్ చేసే పద్ధతి అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.